హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్‌గా ఇంట్లోనే చల్లచల్లగా కుల్ఫీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా కుల్ఫీ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి ఒక 15 జీడిపప్పులు, ఒక 15 బాదం పప్పులు వేసుకొని అందులోనే నీళ్లు వేసి ఒక గంట పాటు నానబెట్టుకోండి. తర్వాత పాలను మరిగించుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో ఫస్ట్ కొద్దిగా నీళ్లు వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలైతే వేసుకోండి. ప్యాన్లో ఇలా నీళ్లు వేసుకొని పాలని వేడి చేసుకోవటం వల్ల పాలైతే ప్యాన్కి అంటుకుపోకుండా ఉంటాయండి. పాలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాలని బాగా కాగనివ్వాలి. అలాగే పాలని మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోండి. పాలైతే కాగుతూ ఉంటాయండి. ఈలోపు నానబెట్టుకున్న బాదం పప్పులు కూడా నానిపోయి ఉంటాయి అన్నమాట. వాటికి పైనుండే తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇలా తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్లోకి 1.5 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు ఆ కార్న్‌ఫ్లోర్‌లోకి కొద్దిగా పాలు వేసుకొని కార్న్‌ఫ్లోర్ మొత్తం పాలల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు ఉండలేం లేకుండా నీట్‌గా కలిపేసుకొని ఈ పాలనైతే పక్కన పెట్టేసుకోండి. అలాగే గ్యాస్ పైన పెట్టుకున్న పాలైతే ఇలా మరుగుతూ మీగడైతే కడుతూ ఉంటుందండి. మీగడని పాలల్లోకి అనుకుంటూ పాలైతే కొద్దిగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఇలాగే ఒక 10 నిమిషాల పాటు మరిగించుకున్నారంటే పాలైతే బాగా చిక్కబడిపోతాయండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదం, జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకొని కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఆ పేస్ట్ని పాలల్లో ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత ముందుగానే కార్న్‌ఫ్లోర్ వేసుకొని కలిపెట్టుకున్న పాలని స్పూన్తో ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఆ పాలన్నీ మరుగుతున్న పాలల్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు స్వీట్‌నెస్ కోసమైతే ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ మేడ్ వేసుకోండి. ఒకవేళ మిల్క్ మేడ్ లేదంటే ఏం చేయాలనేది నెక్స్ట్ చెప్తానండి. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోండి. మిల్క్ మేడ్‌తో పాటు ఒక 3 స్పూన్లు షుగర్ కూడా వేసుకోండి. అస్సలు మిల్క్ మేడ్ లేని వాళ్ళైతే మొత్తం షుగరే వేసుకోండి. షుగర్ అయితే మీ ఇష్టం అండి. మీ స్వీట్‌నెస్‌కి బట్టి షుగర్ అయితే వేసుకోండి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ మొత్తాన్ని పాలల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ మొత్తంలో యాలకుల పొడి వేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కొద్దిసేపు కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే పాలైతే ఇలా థిక్‌గా వస్తాయండి. చూస్తున్నారు కదా! ఇలా థిక్‌గా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ప్యాన్‌ని కిందికి దించేసుకోండి. కిందికి దించిన తర్వాత అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారబెట్టుకోండి. మొత్తం బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీని మరీ ఓవర్‌గా తిప్పేయకుండా జస్ట్ ఒక 2 తిప్పులు తిప్పుకోండి, సరిపోతుంది. అలా తిప్పుకున్నారంటే మొత్తం క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కుల్ఫీ మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని కుల్ఫీ మౌల్డ్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే గనక వాటిల్లో వేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే గనక చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదా, వాటిల్లో కూడా వేసుకోవచ్చు. కుల్ఫీ మౌల్డ్‌లలో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత పైనుంచి క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. నా దగ్గర కుల్ఫీ మౌల్డ్‌లో వేసుకోగా ఇంకా అయితే మిగిలిందనమాట. దానిని ఇలా ఒక పెద్ద గ్లాస్‌లో వేసుకుంటున్నానండి. ఇలా గ్లాస్‌లో వేసుకున్న తర్వాత గ్లాస్‌కైతే మూత కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్‌తో కానీ కవర్ చేసేయాలన్నమాట. అలా కవర్ చేసిన తర్వాతనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇలా గ్లాసుల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత
ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. మళ్ళీ రోజు ఉదయంకైతే చక్కగా కుల్ఫీలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు కుల్ఫీలని డీమౌల్డ్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కుల్ఫీ మౌల్డ్ని ఆ నీళ్ళల్లో పెట్టుకొని 1 నిమిషం పాటు తిప్పుకుంటూ ఉండాలి. సో ఆ చల్లదనం తగ్గిపోయి కుల్ఫీ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. నీళ్ళల్లో పెట్టి బయటికి తీసిన తర్వాత కుల్ఫీ మౌల్డ్లోంచి కుల్ఫీని తీసామంటే ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా కుల్ఫీలు ఎంత బాగా వచ్చాయనేది. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయన్నమాట. సో మీరు కూడా ఇంట్లోనే ఇలా కుల్ఫీ ప్రిపేర్ చేయండి. చాలా చాలా బాగుంటాయండి. చూసారు కదండి చాలా సింపుల్గా కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను కదా. అలాగే గ్లాస్లో వేసుకున్న కుల్ఫీని కూడా డీమౌల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. గ్లాస్ని కొద్దిసేపు నీళ్ళలో పెట్టి ఇలా చేత్తో రబ్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి చక్కగా వచ్చేసింది. ఇకపైన కుల్ఫీ బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.